జస్ట్ ఇమాజిన్ మండే మార్నింగ్ మీరు ఆఫీస్ కి వెళ్లారు. మెయిల్ చెక్ చేస్తే టీమ్ మీటింగ్ అని చెప్పేసి అందరినీ మీటింగ్ రూమ్ కి పిలిచారు. మేనేజర్ ఏమో ఒక సెంటెన్స్ చెప్పారు. ఏమని? ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఏఐ విల్ హ్యాండిల్ మోస్ట్ ఆఫ్ దిస్ వర్క్ అని చెప్పి. రూమ్ మొత్తం సైలెంట్. మీటింగ్ అయ్యాక అందరికి ఒకటే డౌట్, నెక్స్ట్ లే ఆఫ్ లిస్ట్ లో నా నేమ్ ఉంటుందేమో అని. ఇదేం సినిమా సీన్ కాదు. లాస్ట్ 2 years నుంచి ఇలాంటి డిస్కషన్ చాలా కంపెనీలో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కూడా ఉంది. సేమ్ లే ఆఫ్స్ చేస్తున్న కంపెనీస్ ఇంకో సైడ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ని హైర్ కూడా చేసుకుంటున్నాయి. సో ఎందుకు? ఏఐ జాబ్ ని రీప్లేస్ చేస్తుంది అని అంటే మరి హైరింగ్ ఎలా జరుగుతుంది? రిపోర్ట్స్ అండ్ హైరింగ్ ట్రెండ్స్ ని అబ్జర్వ్ చేస్తే ఒక కామన్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది మనకి. సో అవేంటి 2027 లో కూడా డిమాండ్ లో ఉండే 5 స్కిల్స్ ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఏఐ వచ్చాక సోషల్ మీడియాలో 2 ఎక్స్ట్రీమ్ సైడ్స్ ని మనం చూస్తున్నాము. ఒక సైడ్ ఏంటి, ఏఐ అన్ని జాబ్స్ ని రీప్లేస్ చేస్తుంది అని. ఇంకో సైడ్ ఏంటి, ఏఐ ఏం చేయలేదు, ఇది జస్ట్ హైప్ మాత్రమే. ఇంకో సైడ్ బట్ రియాలిటీ ఏంటి? ఈ 2 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అని అంటే రీసెంట్ ఇండస్ట్రీ రిపోర్ట్స్, హైరింగ్ ట్రెండ్స్, అలాగే కంపెనీస్ ఏఐ ని యూజ్ చేస్తున్న విధానం అబ్జర్వ్ చేస్తే ఒక క్లియర్ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుంది. కంపెనీస్ కి ఏఐ టూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ప్రాబ్లం టూల్స్ తో కాదు, ఆ ఏఐ టూల్స్ ని బిజినెస్ కి యూజ్ చేసి యాక్చువల్ రిజల్ట్స్ ని క్రియేట్ చేయగలిగే పీపుల్ షార్టేజ్ అనేది ఉంది. సో అందుకే ఈ వీడియోలో 2026 నుంచి 2027 లో కూడా కంపెనీస్ రిపీటెడ్లీ వాల్యూ చేసే 5 ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఎండ్ లో చెప్పే లాస్ట్ స్కిల్ ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, కానీ అదే కెరీర్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ స్కిల్ గురించి చెప్పే ముందు ఒక స్మాల్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, మీలో ఎంత మంది చాట్ జీపీటీ వేరే ఏఐ టూల్స్ ని వాడతారు? ఎస్ అయితే ఎస్ ఆర్ నో అయితే నో అన్నది నాకు కమెంట్స్ లో చెప్పండి. సో స్కిల్ 1 వచ్చేసి ఏఐ లిటరసీ అండ్ వర్క్ ఫ్లో ఇంటిగ్రేషన్. చాలా మంది ఏఐ నేర్చుకోవడం అని అంటే చాట్ జీపీటీ ఓపెన్ చేసి ప్రాంప్ట్స్ రాయడం అని అనుకుంటున్నారు. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఒక ఆఫీస్ లో 2 ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2. ఎంప్లాయీ 1 ఏమో ఏఐ ని యూజ్ చేయడు, ఎంప్లాయీ 2 ఏమో ఏఐ ని యూజ్ చేస్తాడు. సో ఆ ఎంప్లాయీ 2 కి ఒక వర్క్ అసైన్ చేస్తే 30 minutes లో చేసే ఆ వర్క్ ని 10 minutes లోనే కంప్లీట్ చేస్తాడు. సో దీన్ని బట్టి కంపెనీ ప్రమోషన్ ఎవరికి ఇస్తుంది? ఆబ్వియస్లీ సెకండ్ పర్సన్ కి ఇస్తుంది కదా. ఎందుకు అని అంటే, కంపెనీస్ కి కావాల్సింది హార్డ్ వర్క్ మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్ కూడా. ఏఐ అని అంటే మీకు రిప్లేస్మెంట్ అని కాదు, ఏఐ అని అంటే మీకు అసిస్టెంట్ లాగా మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. అదే ఇక్కడ ఎంప్లాయీ 1 కి ఎంప్లాయీ 2 కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ఆర్ అయితే ఏఐ అనేది మీకు సమ్మరీ ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఒకవేళ మీరు మార్కెటింగ్ లో ఉంటే క్యాంపెయిన్ ఐడియాస్ మీకు సజెస్ట్ చేస్తుంది. ఒకవేళ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇస్తుంది. కస్టమర్ సపోర్ట్ లో ఉంటే రిప్లై డ్రాఫ్ట్స్ ని జనరేట్ చేసి ఇస్తుంది. కానీ అదే క్యాండిడేట్ ని హైర్ చేయడానికి, క్యాంపెయిన్ అప్రూవ్ చేయడానికి, ప్రొడక్షన్ లో కోడ్ ని డిప్లాయ్ చేయడానికి, కస్టమర్ కి ఫైనల్ కమిట్మెంట్ ఇవ్వడానికి స్టిల్ హ్యూమన్సే కావాలి. సో ఏఐ సపోర్ట్ చేస్తుంది, కానీ ఫైనల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనది. సో అందుకే కంపెనీస్ ఇప్పుడు ఒక న్యూ క్వాలిటీ కోసం చూస్తున్నాయి. అది ఏంటి అని అంటే, కెన్ దిస్ పర్సన్ యూజ్ ఏఐ టూల్ టు ఇంప్రూవ్ ద టీమ్ ప్రొడక్టివిటీ ఆర్ నాట్ అన్నది. అదే డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఒకప్పుడు మనకి ఈమెయిల్ రైటింగ్, టైపింగ్ ఇవేలా బేసిక్ స్కిల్ లాగా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. ఏఐ టూల్స్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేయడం కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రొఫెషనల్ కి ఉండాల్సిన మ్యాండేటరీ స్కిల్ లాగా అయిపోతుంది. కానీ ప్రాంప్ట్స్ ని మెమరైజ్ చేయడం వల్లనే మన కెరీర్ బిల్డ్ అవుతుందా అని అంటే కాదు. మీ యాక్చువల్ వర్క్ ని ఇంప్రూవ్ చేయడానికి ఏఐ ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవాలి. అదే రియల్ స్కిల్ అన్నమాట. అండ్ ఏఐ యూజ్ చేయడంతో పాటు కంపెనీస్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న ఒక స్కిల్ ఉంది. అండ్ సర్ప్రైజింగ్లీ అందులో కోడింగ్ కూడా ఉండదు. సో ఆ స్కిల్ ఏంటి అని అంటే డేటా లిటరసీ అండ్ బిజినెస్ థింకింగ్. ఇది ఇన్ డిమాండ్ లో ఉన్న సెకండ్ స్కిల్ అన్నమాట. సో ఏఐ ని యూజ్ చేయడం ఒక అడ్వాంటేజ్, కానీ ఏఐ కి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇస్తారు? డేటాని అర్థం చేసుకున్న వాళ్ళు ఇస్తారు. సో ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ మీరు ఒక కంపెనీ ఓనర్ అనుకోండి. ఏఐ మీకు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ జనరేట్ చేసి ఇచ్చింది. అందులో చార్ట్స్ ఉన్నాయి, గ్రాఫ్స్ ఉన్నాయి, ప్రిడిక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మన సేల్స్ ఎందుకు తగ్గాయి అని. ఏఐ మీకు పాసిబిలిటీస్ చెప్తుంది, కానీ కంపెనీ కాంటెక్స్ట్, కస్టమర్ బిహేవియర్, ప్రీవియస్ డెసిషన్స్, బిజినెస్ ప్రియారిటీస్ ఇవన్నీ కంబైన్ చేసి ఫైనల్ డెసిషన్స్ తీసుకోవాల్సింది ఎవరు? మనమే. సో అక్కడే డేటా లిటరసీ ఇంపార్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా మంది డేటా లిటరసీ అని అంటే ఎస్క్యూఎల్ నేర్చుకోవడం, కోడింగ్ చేయడం అని అనుకుంటారు, కానీ అది కంప్లీట్ పిక్చర్ కాదు. డేటా లిటరసీ అని అంటే నంబర్స్ ని చూసి స్టోరీ అర్థం చేసుకోవాలి, సేల్స్ డాష్ బోర్డ్ ని చూసి ప్రాబ్లం ఎక్కడ ఉంది అని అర్థం చేసుకోవాలి, ఎక్స్పెన్సెస్ ని చూసి కాస్ట్ ఎక్కడ పెరిగింది, కస్టమర్ ఫీడ్బ్యాక్ ని చూసి పీపుల్ ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఐడెంటిఫై చేయగలరు. అందుకే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో డాష్ బోర్డ్స్ అనేది కామన్ అయిపోయాయి. లైక్ హెచ్ఆర్ డాష్ బోర్డ్స్, ఫైనాన్షియల్, మార్కెటింగ్, ఆపరేషన్స్ డాష్ బోర్డ్స్. మీరు కోడింగ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ డేటాని అర్థం చేసుకోవాలి, ఎవిడెన్స్ ని బట్టి డెసిషన్ ని తీసుకోవాలి. అలా మీ
వాల్యూని పెంచుకోవాలి. ఇఫ్ మీరు బిగినర్స్ అయితే ఎక్సెల్, పవర్ బిఐ, బేసిక్ ఎస్క్యూఎల్ తో స్టార్ట్ చేయాలి. మీరు నేర్చుకున్నామా అని అంటే టూల్స్ నేర్చుకోవడం ఒకటే కాదు, బిజినెస్ ని బెటర్ గా అండర్స్టాండ్ చేసుకోవడం కూడా రావాలి మీకు. ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అని అంటే ఫ్యూచర్ లో డేటా అనేది ఇంకా పెరిగిపోతుంది, కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఆటోమేటిక్ గా పెరగరు కదా. ఆబ్వియస్లీ మనం ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే లాంగ్ టర్మ్ లో మనకు ఒక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ స్కిల్ తో కంపెనీస్ ప్రాఫిట్ పెంచడం ఇంపార్టెంటే, కానీ పెరిగిన ప్రాఫిట్ ని ప్రొటెక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో అదే నెక్స్ట్ స్కిల్ అన్నమాట. సో ఆ స్కిల్ ఏంటి అని అంటే క్లౌడ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఇప్పుడు మీరు ఒక ఇన్సిడెంట్ ని ఇమాజిన్ చేసుకోండి. మండే మార్నింగ్ ఎంప్లాయీస్ అందరూ ఆఫీస్ కు వెళ్లారు. సిస్టమ్ ఆన్ చేస్తే ఫైల్ ఏవి ఓపెన్ అవ్వట్లేదు. ఇన్స్టెడ్ స్క్రీన్ మీద ఒక మెసేజ్ ఏమని, యువర్ డేటా హ్యాస్ బీన్ ఎన్క్రిప్టెడ్ అని. సో దాని వల్ల కంపెనీ ఆపరేషన్స్ అనేది ఆగిపోయాయి, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు, మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి, లాసెస్ అనేది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోయాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం న్యూస్ లో చాలానే చూసాము. సో అందుకే కంపెనీస్ ఇప్పుడు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్న ప్రతి స్టెప్ లో సెక్యూరిటీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నాయి. సో క్లౌడ్ అంటే ఫైల్ ని ఆన్లైన్ లో స్టోర్ చేయడం మాత్రమే కాదు, అప్లికేషన్స్, డేటా బేసెస్, సర్వర్స్ ని ఆల్మోస్ట్ అన్ని క్లౌడ్ లోనే రన్ అవుతున్నాయి. లైక్ AWS, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్, ఇవన్నీ కంపెనీస్ బ్యాక్ బోన్ లాగా మారిపోయాయి. కానీ ఇప్పుడు క్లౌడ్ లో డేటాని పెట్టేసి వదిలేస్తే సరిపోతుందా? కాదు కదా. ఆ డేటాని సెక్యూర్ గా మెయింటైన్ చేయడం కూడా ఉంటుంది. సో అవే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, నెట్వర్క్ సెక్యూరిటీ, థ్రెట్ డిటెక్షన్, క్లౌడ్ సెక్యూరిటీ అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియాస్. మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ చూస్ చేసినా, క్లౌడ్ చూస్ చేసినా, లేదా రెండు కంబైన్ చేసినా కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఇందులో ఇంపార్టెంట్. ఎందుకంటే అటాకర్స్ కూడా కంటిన్యూస్ గా న్యూ టెక్నాలజీస్ ని వాళ్ళు కూడా నేర్చుకుంటూనే ఉంటారు. సో టెక్నాలజీ ఎవాల్వ్ అవుతుంది కాబట్టి సెక్యూరిటీ కూడా ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. సో అందుకే కంపెనీస్ ఇప్పుడు సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకన్నా రియల్ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న ప్రొఫెషనల్స్ ని ఎక్కువ హైర్ చేసుకుంటుంది. సో ఇక్కడే మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా ఉంది. సపోజ్ మీరు AI ని యూజ్ చేయగలరు, డేటాని కూడా అనలైజ్ చేయగలరు, క్లౌడ్ ని కూడా మేనేజ్ చేయగలరు, స్టిల్ ప్రమోషన్ గ్యారంటీ ఉందా? మనం చెప్పలేం కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే స్కిల్ టెక్నికల్ కాదు, కానీ కెరియర్ ని కంప్లీట్ గా చేంజ్ చేయగలిగే స్కిల్ అన్నమాట. సో అదేంటి అని అంటే క్రిటికల్ థింకింగ్ అండ్ బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మీకు AI వచ్చినా, లేదా డేటా అనాలిసిస్ వచ్చినా, లేదా క్లౌడ్ వచ్చినా కూడా కంపెనీస్ మీకు లక్షల్లో శాలరీ ఎందుకు ఇస్తుంది? ఒక్క నిమిషం ఆలోచించండి. కంపెనీస్ మీ సర్టిఫికేట్స్ కో లేదా మీరు అవర్స్ కంప్లీట్ చేసిన దానికో శాలరీ ఇవ్వట్లేదు కదా. కంపెనీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళకి శాలరీ ఇస్తుంది. సో ఇమాజిన్ ఒక కంపెనీ సేల్స్ అనేది సడన్ గా 30% తగ్గిపోయాయి. సో ఏఐని అడిగితే పాసిబుల్ రీజన్స్ అని ఒక లిస్ట్ చేసి ఇచ్చింది. కానీ యాక్చువల్ రీజన్ ఏంటి? ప్రోడక్ట్ ఇష్యూవా, లేదంటే ప్రైజింగ్ ఇష్యూవా, లేదా కాంపిటీషనా, లేదా కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ మారాయా, మార్కెట్ చేంజ్ అయిపోయిందా? ఫైనల్ గా వెరిఫై చేసి డెసిషన్ తీసుకునేది మనమే కదా. అదే క్రిటికల్ థింకింగ్ అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫీస్ లో ఒక ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి 6 hours పడుతుంది. అందరు అలాగే చేస్తారు. కానీ ఒక ఎంప్లాయీ ఏం చేస్తాడు అని అంటే ఇది ఇంకా సింపుల్ గా చేయొచ్చు కదా అని ఆటోమేషన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో ఆ 6 hours లో చేసే వర్క్ ని 2 hours కి కంప్లీట్ చేసేస్తాడు. దీని వల్ల కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది, టీమ్ రిలీఫ్ అవుతుంది, ఎంప్లాయీస్ కి రికగ్నైజేషన్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటి? ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేశాడు, సొల్యూషన్ ని క్రియేట్ చేశాడు. కంపెనీస్ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో చేసే ఎంప్లాయీస్ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసే ఐడియాస్ ని ఇచ్చే ప్రొఫెషనల్స్ ని ఎక్కువ వాల్యూ చేస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే AI ఆన్సర్ చేస్తుంది, కానీ రైట్ క్వశ్చన్ అడగడం కూడా ఇంపార్టెంటే కదా. రైట్ క్వశ్చన్ అడిగే క్రిటికల్ థింకింగ్ అనేది ఉండాలి. సో అక్కడే మీ వాల్యూ అనేది కూడా పెరుగుతుంది అన్నమాట. లాస్ట్ స్కిల్, నేనైతే ఇది పర్సనల్ గా మోస్ట్ అండర్ రేటెడ్ స్కిల్ అనే చెప్తాను. అండ్ ఈ స్కిల్ ని బుక్స్ లో ఎక్కడ ఎవరు నేర్పించారు, మన ప్రమోషన్స్ లో అయితే చాలా పెద్ద రోల్ ని ప్లే చేస్తుంది. సో ఆ స్కిల్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ అండ్ అడాప్టబిలిటీ. చాలా ఇయర్స్ నుండి మనం ఇంటర్వ్యూస్ ని అబ్జర్వ్ చేస్తే ఒక కామన్ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుంది. ఒకరికి అమేజింగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, సర్టిఫికేట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, కానీ ఇంటర్వ్యూ క్లియర్ అవ్వదు. ఎందుకు? కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడడం మాత్రమే కాదు, మీ ఐడియాస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం, టీమ్స్ తో కొలాబరేట్ చేయగలగడం, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలగడం, ప్రాబ్లం వచ్చినప్పుడు పానిక్ అవ్వకుండా డిస్కస్ చేయగలగడం, ఇదే కమ్యూనికేషన్. ఇంకో క్వాలిటీ ఏంటి? అడాప్టబిలిటీ. ఇప్పుడున్న టెక్నాలజీ ఏ స్పీడ్ లో మారుతుందో మనం చూస్తూనే ఉన్నాము. 5 years బ్యాక్ జనరేటివ్ AI గురించి అసలు ఎవరికి తెలీదు, ఎక్కువ డిస్కస్ కూడా చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరి ఇండస్ట్రీలో AI టూల్స్ అనేది వచ్చేసాయి. రేపు ఇంకో కొత్త టెక్నాలజీ వస్తుంది. సో ఈ కరెంట్ ఇండస్ట్రీస్ లో ఎవరు సక్సెస్ఫుల్ అవుతారు? ఫాస్ట్ గా నేర్చుకునే వాళ్ళు, కొత్త టెక్నాలజీస్ ని ఫాస్ట్ గా
అడాప్ట్ చేసుకునే వాళ్ళు సక్సెస్ అవుతారు. సో అందుకే టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్, కానీ కంటిన్యూస్ లెర్నింగ్ మైండ్ సెట్ కూడా ఇంకా ఇంపార్టెంట్. ఇదే మన కెరియర్ గ్రోత్ ని కూడా డిసైడ్ చేస్తుంది. సో ఈ వీడియోతో ఇన్ డిమాండ్ లో ఉన్న టాప్ 5 స్కిల్స్ ఏంటి, ఏ స్కిల్ తీసుకుంటే ఫ్యూచర్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మీకు ఒక క్లారిటీ అయితే ఈ వీడియోతో వచ్చిందని అనుకుంటున్నాను. సో ఫోకస్ ఆన్ దిస్ 5 స్కిల్స్. అండ్ ఆల్రెడీ మీరు ఈ స్కిల్స్ నేర్చుకోవాలి అనే ప్లాన్ లో ఉన్నారా అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో అడగండి. నేను ప్రతి కమెంట్ ని చూస్తాను, రిప్లై కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో జెన్యున్ గా మీకు హెల్ప్ అయింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్.